హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఈ రోజు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అందుబాటులోకి అయితే వస్తాయి. ఓకే, సో ఈరోజు ప్రజాశక్తి మరియు విశాఖ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే అందరికీ సంబంధించినవి కాదు, మనకు స్కూల్ అసిస్టెంట్ భాషేతర పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అనమాట. సో దీన్ని ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి డిఎస్సి పరీక్ష హాల్ టికెట్లను అభ్యర్థులు శనివారం నుంచి అయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ భాషేతర అభ్యర్థులు శనివారం నుంచి ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ భాషా పండితులు పీఈటీ మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన అభ్యర్థులు డిసెంబర్ 20 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడ్జిటి అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి 24 వరకు కూడా పరీక్ష కేంద్రాల ఎంపిక. జనవరి 10వ తారీఖు నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్పారు. ఓకే, సో మన అఫీషియల్ వెబ్సైట్ని ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేసి చూపిస్తే అక్కడ ఇంకా మనకు అప్డేట్ అయితే లేదు. సో మరికొన్ని గంటల్లో అయితే అప్డేట్ అయితే రావచ్చు అనమాట. సో వెబ్సైట్లో ఆ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. మ్యాక్సిమం మనకు క్యాండిడేట్ ఐడిని డేట్ ఆఫ్ బర్త్ని అయితే అడుగుతారు. డీటెయిల్స్ని సబ్మిట్ చేసిన తర్వాత హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు అప్డేట్ వచ్చిన వెంటనే టెన్షన్ అయితే అవ్వకండి, ఎందుకంటే చాలామందికి డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క వెబ్సైట్ అనేది చాలా స్లోగా ఉండడం వల్ల హాల్ టికెట్స్ అనేవి వెంటనే కనిపించకపోవచ్చు, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి రావచ్చు. చాలాసార్లు మనకి ఇలాగ ప్రాబ్లం అయితే ఎదురైంది. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ఎందుకంటే ఒకేసారి అప్డేట్ వచ్చిన వెంటనే అందరూ కూడా దాని మీద పడతారు కాబట్టి వెబ్సైట్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఓకే, సో కొంచెం టైం అయితే వెయిటింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.